ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క శుక్రవారమున ఈ రీతిగా మనందరము కలుసుకొని ఆ ప్రార్థించుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి మన మనవులను మన విన్నపములను ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవటానికి ఆయన ఇచ్చిన ఒక చక్కని అవకాశమును బట్టి మరి ఒక అవకాశం. ఈ రీతిగా మన జీవిత యాత్రలో ఎన్ని అవకాశాలు ప్రభు మనకు ఇచ్చాడు. వాటన్నిటిని మనం సద్వినియోగం చేసుకోవడానికి తిరిగి ఈ దినాన ప్రభు మనందరినీ సమకూర్చడం అనేది గొప్ప అద్భుతమైనటువంటి విషయం. ఇది సాధారణంగా తీసుకోవటానికి వీలు లేదు. సాధారణమైన విషయం అయితే కానే కాదు. క్రీస్తే సర్వ అధికారి అయింది. ఆ సర్వాధికారి అయిన క్రీస్తే ఈ రీతిగా మనందరినీ సమకూర్చాడు. ఆ క్రీస్తును క్రీస్తు సన్నిధిలో మన విజ్ఞాపనలను తెలియచేసుకోవటానికి, అలాగే ప్రార్థనలు పాటలు పాడుకోవటానికి, అంత మాత్రమే కాకుండా ఆయన స్వరాన్ని వినటానికి మనమందరం కూడి ఉన్నాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో కూడా చిన్న వాక్యము ప్రభు మనతో మాట్లాడు కృప, అటు కృప నా ద్వారా అందరికీ అనుగ్రహించబడినట్లు, మరి ప్రాముఖ్యంగా ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకై దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏక మనస్సుతో అందరము ఆయన స్వరం కొరకు ఎదురు చూద్దాం. మంచిది ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు కాలంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆయన జన సమూహములతో మాట్లాడినటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి. శాస్త్రులతో పరిసయ్యులతో చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా సత్యబోధలే. అలాగే ఆయన బహుగా ప్రేమించినటువంటి 3 శిష్యులతో మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. 12 మంది శిష్యులతో కూడా మాట్లాడినటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి. ఈ రాత్రి కాలమున ప్రభు తన శిష్యులతో తను మాట్లాడినటువంటి చివరి దినాల్లో ఆయన, అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా శిష్యులు ఆ దేవాలయపు కట్టడాల గురించి ఆయన అడిగినప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అన్నప్పుడు ఆయన ఆ విషయాలు శిష్యులతో మాట్లాడినటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలలో ఒక మాట గురించి మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రభు ఆశ అయి ఉన్నది కూడా మనము గ్రహించుకోవటము, తెలుసుకోవటం కూడా ప్రాముఖ్యమని ప్రభు ఎరిగి, ఎందుకంటే ఈ లోకాన్ని మనం చూసినప్పుడు లోకంలో పాపం ఎంత విస్తారంగా, ఎంత విచ్చలవిడిగా, ఎంత బహాటంగా పాపం జరుగుతూ ఉందో, పాపం ఏలుతూ ఉందో లోకాన్ని, ప్రభు బిడ్డలను కూడా ప్రభువు అభిషేకించాడు, మేము కూడా బోధకులము అని చెప్పి బోధకులుగా ఉంటున్న వారు విశ్వాసులను తప్పుదారిలో నడిపిస్తూ ఉన్నటువంటి విషయాలు ఇవి. నేను చెప్తున్నవి కాదు, ప్రభువే తానే మాట్లాడినటువంటి మాట. సో మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, శిష్యులు మాత్రమే ఉన్నారు, ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయ్యా, ఇందాక నువ్వు ఆ విషయాలు చెప్పావు కదా, రాతి మీద రాయి ఉండకుండా దేవాలయం ఇవన్నీ పడిపోతాయి, తిరిగి 3 దినాల్లో కట్టబడుతుంది, పడతాయి అని చెప్పావు, మంచిది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని మాకేంటి అసలు దానికి సాదృశ్యం? మేము ఎలాగా గ్రహించుకోవాలి? అవి మాతో చెప్పవా అని శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి అడిగిన. శిష్యులు ఎవరయ్యా అంటే, ప్రభుతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన సమస్త విషయాలు ప్రభు బోధలు విన్నవారు, ప్రభు సూచక క్రియలు చేసిన వారు, యేసుక్రీస్తు ప్రభు సర్వ అధికారి అయి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని వారు పిలుచుకున్న పిలుపులో వాళ్ళు గ్రహించారు.
3.5 సంవత్సరముల జీవితకాల ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువులతో ఆయన సర్వాధికారి అని చూచారు. చూచిన వాళ్ళే తిరిగి ఈ సందర్భంలో వాళ్ళు అడుగుతున్నారు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు మాకు చెప్పవా అని అంటే 4వ వచనం నుంచి కొన్ని విషయాలు ఆయన చెబుతాడు. మొట్టమొదటిది యేసు వారితో చెబుతూ ఏమంటాడంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన అప్పగించబడక ముందే యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులకు సెలవిచ్చినట్లుగానే ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అని అన్నాడో, ఆ మాటలు నేటి వరకు కూడా సత్య మాటలే కాబట్టి, ఇవి సత్యమే కాబట్టి ఇవి ఈ దినాల్లో కూడా మనకందరికీ వర్తించే మాటలు. మనం లోతుగా ధ్యానం చేస్తే అపోస్తలులు వారి బోధల్లో అనేక సందర్భాల్లో ఈ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నాడంటే, ఎవడైనా సరే, లోకంలో ఉన్నవాడా, లోకంలో లేనివాడా, పిలువబడినవాడా, ఎవరైనా సరే మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. దిస్ ఇస్ నెంబర్ 1. మొట్టమొదట చెప్పినటువంటి ఇది శ్రేష్టమైనది. ఎందుకంటే సులువుగా చిక్కుల పెట్టు పాపంలో పడిపోయే మనం సులువుగా పడిపోతామని అపవాది అలాగా మనల్ని ప్రభావితం చేస్తాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఎవడు కూడా మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. మోసము ఏ విధంగా అయినా ఉండవచ్చు. ఒకటి, లోకంలో ఉన్నవారు మిమ్మల్ని సినిమాకి వెళ్దాం రా, లేకపోతే అక్కడికి వెళ్దాం రా, ఆ సహవాసంలో ఉందాం రా అని పిలిస్తే అది మనకు తెలుస్తుంది. వాడు మనల్ని పిలవకూడని ప్రాంతాలకు పిలుస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళకూడదని మనకు తెలుసు, మనం వెళ్ళం. కానీ నీతో ఉంటూ నిన్ను క్రీస్తులో నడిపిస్తూ నీ సంఘానికి కాపరై ఉన్న కాపరా, నిన్ను విశ్వాసంలోకి నడిపించిన తోటి విశ్వాస ఎవరైనా సరే, ఎందుకంటే బోధకులు అనేక విధములైనటువంటి బోధలతో వస్తూ ఉన్నారు. ప్రభువును ఆరాధించటము ఖచ్చితంగా అవసరమే. ప్రభువుకు స్తుతులు చెల్లించటము డెఫినెట్లీ అది మనం చేయాలని ఆయనే అడిగాడు. నన్నే ఆరాధించాలి, నన్నే స్తుతించాలి అని అంటాడు. మరి ఆరాధన పద్ధతి, దావీదు అప్పుడెప్పుడో నాట్యమాడి ప్రభువును స్తుతించాడు అని. ఈ రోజుల్లో ఆరాధన అనేటువంటి ఒక క్రమాన్ని ఆరాధనలోనికి తీసుకుని వచ్చి ఎంత తప్పుడు, ఇక దీనికోసమే బ్యాండ్లు వచ్చాయి, దీనికోసమే పాటలు పాడేవారు వచ్చారు, దీనికోసమే మీటింగ్స్ కూడా వచ్చేసాయి. సువార్త ప్రకటన లేదు, సువార్త బోధించట్లేదు. వాళ్ళు కేవలం పాటలు మాత్రమే పాడుతూ. అసలు ఇంకా ఏంటంటే క్రూసేడ్ మీటింగ్సే కనుమరుగైపోయాయి. ఇంతకుముందు మనము పాత రోజుల్లో చూస్తే సువార్త కూడికలు అని రాసేవారు. బాగా సువార్త మాత్రమే ప్రకటించేవారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వ అధికారి, ఆయనకు అన్ని సమస్తము తెలుసు. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో ఆ రోజే ఆయనకు తెలుసు. అందుకే జాగ్రత్తగా చూ, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. ఆ ట్రెండ్ వైపు వెళ్ళిపోతా ఉంటాం. ఇప్పుడు మీటింగ్ జరగాలంటే లక్షలతో పని, స్టేజ్కి అరేంజ్మెంట్స్ ఉండాలి, అలాంటి ఉంటేనే సేవకులు వస్తారు. ఆ స్టేజ్ మీద ఎన్ని కెమెరాలు ఉండాలి, ఇంత ఉండాలి. బోధ ఎక్కడ పోతుంది, అట్టహాసం ఎక్కడ వస్తుంది, ఆర్భాటం వచ్చేస్తాం. ఇది ఈ విషయాల గురించి ఎవడు కూడా నిన్ను నన్ను మోసపరచకుండా చూచుకో. నువ్వే చూసుకోవాలి. లెక్క నిన్నే అడుగుతాడు ఆయన, లెక్క నిన్నే అడుగుతాడు. కాబట్టి
అందుకే ఆయన చూసుకో, నువ్వే చూసుకో అంటున్నాడు. అలాగే 5వ వచనంలో ఏమంటాడంటే, అనేకులు నా పేరట వచ్చి, ఇది కూడా కరెక్ట్, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదు. ఎన్ని సంఘాలు వచ్చాయో, ఇదే క్రీస్తు సంఘము అని, ఇదే క్రీస్తు సంఘము అని. అబద్ధ బోధకుల సంఘాలు, ఇదే సత్యవాక్యమును బోధించే సంఘము అని చెప్పే సంఘాలు అనేకం వచ్చాయి. వాటి విషయంలో కూడా నీవే లెక్క చూసుకోవాలి అంటాడు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. జాగ్రత్త, మనం జాగ్రత్తగా ఉండాలి. లెక్క మనదే. ఎందుకంటే మనల్ని రక్షించుకున్నవాడు ఆయనే. ఆ క్రీస్తే సర్వాధికారి అయి ఉండి నన్ను రక్షించుకున్నాడు. ఆ క్రీస్తు అయిన సర్వాధికారి నన్నే లెక్క అడుగుతాడు, నా విశ్వాసం గురించి, నా విశ్వాస జీవితం గురించి, ఆయన కొరకు నేను జీవించిన విధానం గురించి. నా బలహీనతలు ఆయనకు తెలుసు, ఆ సమస్తము ఎరిగిన ఆయన నన్నే లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ రాత్రి ఆయన మనకు కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాం, చక్కదిద్దుకుందాం. కొన్ని విషయాలు 6వ వచనం నుంచి 8వ వచనం 7వ వచనం వరకు చెప్పు. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ఇవన్నీ సూచనలు. దేనికి? మీరు అడిగారే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, దానికి సూచనలు ఏంటి అని. దానికి నేను చెప్పిన సంగతులకు, నా రాకడకు సూచనలు. మొట్టమొదటిది, అనేకులు మిమ్మల్ని మోసపరచడానికి వస్తారు. రెండవది, నేనే క్రీస్తు అని చెప్పి వస్తారు, జాగ్రత్త. ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయి. అవన్నీ కూడా 8వ వచనంలో వాటన్నిటి గురించి ఏం చెప్తారంటే, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభమే, నా రాకడకు సూచన. నేను రాను అప్పుడే. ఇవన్నీ వేదనలు జరగటానికి ప్రారంభము. మిమ్మల్ని శ్రమించటానికి, మీరు శ్రమల్లో ప్రవేశించటానికి ఆరంభం ఇది. ఇక్కడ నుంచి ప్రారంభం అవుతాయి మీ శోధనలు, మీ శ్రమలు, మీ ఇబ్బందులు. మిమ్మల్ని చంపేంతగా శోధనలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ 11వ వచనంలో ఏమంటాడంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుచున్న మనం సత్యాన్ని గ్రహించే జ్ఞానము ప్రభు మనకిచ్చాడు. అన్ని ఓపెన్ గా చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. నానాక విషయాలు చెప్పేస్తారు వాళ్ళు, నానాక విషయాలు మాట్లాడేస్తారు వాళ్ళు. ప్రభు నాకు దర్శనం చూపించాడు, నువ్వు నెక్స్ట్ కమింగ్ 6 months లో అమెరికాకు వెళ్తావు. ఏమంటారు అని అంటే, ఈ ప్రవచనాన్ని పలుకుతూ ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, ఇదిగో మా ఆఫరింగ్ ఉంది, క్యూఆర్ పంపిస్తాం, క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ పంపిస్తాం, ఐఎఫ్ఎస్సి కోడ్ పంపిస్తాం, 10,000, 50,000, ₹1,00,000 పంపించరా? 6 నెలల్లో నువ్వు అమెరికాకు వెళ్ళబోతావు, 3 నెలల్లో నువ్వు కారు కొంటున్నావు. ఇవన్నీ అబద్ధ ప్రవక్తలు. ఎందుకంటే ఆ బోధకుడు చెప్పే మాట ఏంటంటే, ప్రభువు నాకు దర్శనం ఇచ్చాడు. దీనికోసం మనం ఏం చేయాల్సి వస్తుంది? మనలో ఒక ఆశ కలిగిస్తాం. దీనికోసం మనం బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు చేసి, అప్పుల పాలై, అప్పులు కట్టలేక విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలోకి నడిపించాం. కారణం ఏంటి? అబద్ధ ప్రవక్తలు. ఏంటి అబద్ధ ప్రవక్త బోధించింది? నాకు దేవుడు దర్శనం చూపించాడు, నీవు కారు కొనబోతున్నావు, ఇదిగో తెల్ల కారు, ఇదిగో టయోటా కారు, ఇదిగో మెర్సిడెస్ బెంజ్ కారు ప్రభు నీ ఇంటి ముందు ఉంచాడు, నేను చూశాను, నాకు చూపించాడు ప్రభు అంటే మనం పరిగెత్తు. ఎస్, ఈ ట్రెండ్ నడుస్తా ఉంది ఈరోజు. ఈ ట్రెండ్కే అందరూ ఎగబడిపోతా ఉన్నారు. నీకు ఒక వివాహం జరగబోతుంది,
ఆ వివాహం కొరకు నిన్ను ఒక మంచి ధనవంతురాలు లేకపోతే ధనవంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నాకు ప్రభు దర్శనంలో చూపించాడు అని చెప్తే మనం ప్రయాసలు పడి అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసి అప్పులు తీర్చలేక మరలా అదే యథాస్థితి విశ్వాసతలో బలహీనపడి ఏ దేవుడిది అనే దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసం రక్షణ నుండి తొలగిపోతూ ఉన్నారు అనేకులు. కారణం అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. కఠినంగానే మాట్లాడతాడు ఆయన, సున్నితంగా మాట్లాడే దేవుడు. అది అయిపోయింది. అనేక విషయాల గురించి ఆయన శుద్ధతో కొట్టినట్లే మాట్లాడతాడు, గొడ్డలితో కొట్టినట్లే మాట్లాడతాడు. ఆ మాటలు అట్లే ఉంటాయి. ప్రభు దర్శనం ఆయనకిచ్చారు. ఆ ప్రవక్తలకు అప్పుడు ఆ ప్రవక్తల జీవితాలు ఎలా ఉన్నాయి, అందుకే ఆ ప్రవక్తలను ఆయన వాడుకున్నాడు. యెషయా ప్రవక్త బహుగా వాడబడ్డాడు. ఎజ్రా ప్రవక్త అనేకులను తిరిగి తన ప్రజలను నడిపించటానికి నాయకత్వం వహించాడు. నెహమ్యా ప్రభువు వాళ్ళను నడిపించాడు. వారి జీవితం అలాంటిది. ఆ దేశం కొరకు, ఆ ప్రజల కొరకు వాళ్ళలో తపన ఉంది. విశ్వాసి కొరకు, సంఘాన్ని నడిపిస్తున్న నీ సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు నీలో తపన ఉందా? వారి విషయమై నీవు లెక్క చెప్పాలన్న బాధ్యత నీకుందా? ఉంటే ఈ మాటలు మాట్లాడడం, పబ్బం గడుపుకోవడానికి మాటలు. అందుకే ఆయన అంటాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచారు. ఈ విషయంలో అంటే ఈ ఈ ఈ మాటలకు మనం లోబడి మనము అనేకమైనటువంటి విషయాలకు ఆశపడి రక్షణలో బలహీనపడి లోకములో కలిసిపోయి లోక జీవితాన్ని తిరిగి జీవిస్తే దానికి బాధ్యుడవు నువ్వే కానీ ఆ బోధకుడు కాదు. ఆయన వేరేది ఉంటుంది. నేను చెప్పాను కదా, ప్రభువే సెలవిచ్చు. తీర్పులో 2 గుంపులు ఉంటాయి. 2 గుంపులు. ఒక గుంపుతో ఆయన చెబుతూ ఉంటే ఒక గుంపు అంటారు కదా, ప్రభా మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? రెండవ గుంపు వాళ్ళతో అంటాడు, మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టితిరి, నా నామమున అద్భుత కార్యములు చేస్తారు అంటే వీళ్ళు ఎర్రి వాళ్ళ వల్లే వాళ్ళు, మేమెప్పుడు చేశామయ్యా, మేమెప్పుడు. ఇది నిజమైనది. వారి బోధనలను విన్నవారు ఆత్మలో బలపడి అద్భుత కార్యాలను చూశారు. ఇది నిజమైన సంఘం, ఇది నిజమైన బోధకు. యేసునామమున నేను దయ్యములను వెళ్ళగొడుతున్నాను అంటే పడిపోతారు. మళ్ళా దయ్యమైన జీవితమే. ఇట్టి గ్రూపు వేరే. అందుకే అనేకులైనటువంటి బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. దానికే అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ పత్రికలో ఒక మాట ఆయన మాట్లాడతాడు. అపోస్తలుల కార్యములు 2వ కొరింథీయులు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 13వ వచనంలో, ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. అంటే మీ మధ్యకు వేరే వాళ్ళు వస్తారు, బోధకులు వస్తారు, మా తర్వాత వస్తారు. వచ్చిన వాడెవడైనా సరే ముందు పరీక్షించండి. ఎలా పరీక్షిస్తారు అని అంటే, మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటిస్తే, మేము ప్రకటించిన యేసు ఎవరు? ఏ యేసు అయితే మన పాపముల నిమిత్తమై శిలువ మీద 7 మాటలు పలికి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడో ఆ యేసును మేము ప్రకటించాం. ఆ యేసును కాక మరి ఒక యేసును ప్రకటిస్తే మీరు అంగీకరించు, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందిన. అది ఆత్మలు
ఇంకా ఓవైపు ఎన్నో చేస్తాయి. ఈ ట్రెండ్ నడుస్తా ఉంది. ఈ ట్రెండ్ వస్తుందని అప్పుడే వాళ్ళకు తెలుసు. అందుకే పౌలు భక్తుడు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కొరింథీ సంఘానికి హెచ్చరిక చేశాడు. ఈ రాత్రి మనతో కూడా హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త సుమి, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను అన్నట్టు. సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే అని. ఇలాగా అపోస్తలులు ఆ పేతురు కూడా రాస్తాడు, జాగ్రత్తగా ఉండండి, తోడేళ్ల గురించి జాగ్రత్తగా ఉండండి, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనేక మంది, తిమోతి కూడా చెప్తాడు. తిమోతి ఏమంటాడో చూద్దాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక థింక్ 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులకు ఏమని సెలవిచ్చారు? నా రాకడ దినాల్లో ఇవన్నీ సంభవిస్తాయి, అబద్ధ బోధకులు వస్తారు. మనం అదే దీంట్లోనే ఉన్నాం, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ. ఇక్కడ తిమోతి కూడా రాస్తూ ఉన్నాడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల యందును బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. విశ్వాసంలో భ్రష్టులైపోతారు. అట్టి వారి గురించి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుడు, సత్యాన్నే అంగీకరిద్దాం, సత్యాన్నే గ్రహించుదాం, సత్యం అనే వెలుగులోనే మనము నడుద్దాం. ఎందుకంటే ప్రభువు మన పట్ల ఆశపడింది సత్యములో నడవాలని, సత్యములో జీవించాలని ఆయన ఆశ. సత్యం ఏంటయ్యా అంటే ఈ వాక్యమే. ఈ వాక్యమే సత్యమైంది, ఈ వాక్యమే వెలుగైంది. కాబట్టి ఈ వెలుగులోనే మనం నడవాలని ఆయన మనతో ఈ రాత్రి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఎందుకు అనంటే కడవరి దినాలు, ఇవి శ్రమల దినాలు, ఇవి శ్రమలు సంభవించేది. ఎందుకంటే ఈ లోకాన్ని మనం చూసినాం. పైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏ సూచనలు అయితే చెబుతూ వచ్చాడో ఇవి జరుగుతాయని, అవి జరుగుతూ ఉన్నాయి. అబద్ధ బోధకుల గురించి వేషం వేసుకొని వస్తారు, అపోస్తలుల వేషం కూడా వేసుకొని వస్తారు, నేనే క్రీస్తునని చెప్పేవారు కూడా వస్తారు. ఇవి శ్రమల దినం. అందుకే తిమోతి కూడా అంటున్నాడు, ఈ కడవరి దినములలో ఆత్మలో భ్రష్టులు కాకుండా, విశ్వాసంలో భ్రష్టత్వమును పొందకుండా ప్రభు కొరకు స్థిరులము కదలని వారమై ఉండి జీవించినట్టుగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఈ హెచ్చరిక మాటలు అనుగ్రహిస్తున్నారు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనందరినీ కూడా అలాగూ జీవింపచేయను. ఎక్కడ ఎవరము కూడా మోసపోకుండా మనలను మనము జాగ్రత్తగా చూచుకో ప్రభు కొరకు నిలవబడి స్థిరులమై కదలని వారమై ఉంటుంది. క్రీస్తే సర్వాధికారి ఎరిగి ఆయన స్థిరపరచువాడని, ఆయన ఘనపరచు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకే జీవించుదాము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరచు గాక. ఆమేన్.